బాక్స్ కట్టాలా? అవునే, మా వారు జాబ్ చేస్తారు కదా. అను, నేను పొలానికి వెళ్తున్నా. ఇవ్వండి బాక్స్. బాక్సా? బాక్స్ నాకెందుకే? మధ్యాహ్నం ఇంటికి వచ్చి తింటానుగా. అను, ఏంటి ఎప్పుడు లేని ఇవాళ బాక్స్ కట్టినా అన్నావు? అదా, ఇందాకలా మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి. వాళ్ళ ఆయనకి ఆఫీస్ టైం అయింది, బాక్స్ కట్టాలనేసరికి నేను కూడా అదే ఆలోచనలో ఉండిపోయాను. ఏంటను, రైతు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను బాధపడుతున్నావా? చచా, అలా ఏం లేదండి. మా నాన్న పెళ్లికి ముందే నన్ను అడిగారండి, అమ్మా నీకు చదువుకున్న భర్త కావాలా లేకపోతే నిన్ను చదవగలిగే భర్త కావాలని అడిగినప్పుడే నన్ను చదవగలిగే భర్త ఉంటే నేను సంతోషంగా ఉండగలనని రైతుగా ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానండి. చాలా థ్యాంక్స్ అను, చాలా బాగా అర్థం చేసుకున్నావు. సరే, పొలానికి వెళ్ళొస్తాను. ఏవండి, ఏంటి మోని? మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారండి. వాళ్ళ బాబుది ఫస్ట్ పుట్టినరోజంట, పిల్లల్ని తీసుకుని రమ్మన్నారు. అవునా? వద్దులేవే. అదేంటండి, మన పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఏదో మనసు మారి కలుద్దామని అంటుంటే మీరు ఎందుకు వద్దంటున్నారు? కలుద్దాం అన్నప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడలేదే వాళ్ళు? అంటే చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నా మీద కోపంగా ఉన్నారండి. మీరంటే వాళ్ళకి అసలు ఇష్టం లేదు, అందుకే ఇప్పుడు దాకా వాళ్ళు అసలు ఫోన్ చేసి ఉండరు. అవునే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు నేను మీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నా కొడుకులు ఎలా ఇష్టంగా చూసుకుంటారని చెప్పి అనుకుంటున్నావే? మనకి ఇవన్నీ అవసరం అంటానే మన జీవితం మనం హ్యాపీగా ఉందాం, సరేనా? సరే అండి. ఏం చేస్తున్నావే? అమ్మతో మాట్లాడుతున్నానండి. మా ఫ్రెండ్స్ నిజమే చెప్పారే, పెళ్ళైన తర్వాత కూడా ఒక ఆడది అస్తమానం అమ్మా నాన్నతో ఫోన్ మాట్లాడదాన్ని పెళ్లి చేసుకోకూడదని. అవునండి, మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు పెళ్ళైన తర్వాత కూడా ఒక మగాడు తన తల్లి కొంగు పట్టుకుని తిరిగేవాడిని పెళ్లి చేసుకోకూడదని. క్రిస్మస్ స్పెషల్ గా ప్లమ్ కేక్ చేశాను. లాస్ట్ టైం కూడా చేశానులేండి, కానీ ఈసారి మాత్రం కాస్త ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను. తింటున్న ప్రతి పీస్ లో కూడా డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంటాయి. అయితే 2 టేబుల్ స్పూన్ల చొప్పున మీకు అందుబాటులో ఉన్న ఎనీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అలానే అరకప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ ను కూడా తీసుకొని అందులో చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసి 2 గంటలు లేదంటే ముందు రోజు రాత్రి అంతా సోక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్రౌన్ షుగర్ లేదా నార్మల్ షుగర్ ని క్యారమలైజ్ చేసుకోవాలి. పూర్తిగా క్యారమలైజ్ అయిన తర్వాత వాటర్ వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. ప్లమ్ కేక్ అనేది మంచి ఫ్లేవర్ గా ఉంటుంది కాబట్టి యాలకులు, చెక్క, లవంగా, పంచదార వేసుకొని పౌడర్ కింద రెడీ చేసుకోవాలి. క్యారమలైజ్ సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత కరిగించిన వెన్న, ఆరెంజ్ తురుము వేసి కలపాలి. తర్వాత స్టైనర్ పెట్టి గోధుమ పిండి, మిల్క్ పౌడర్, రెడీ చేసిన చెక్క. మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక హ్యాపీగానే ఉన్నావు కదా? దాని గురించి మాట్లాడుతున్నా, నోట నుంచి మంచి మాటలు చెప్తున్నా. మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక హ్యాపీగానే ఉన్నావు కదా? దాని గురించి మాట్లాడుతున్నా, నోట నుంచి మంచి మాటలు చెప్తున్నా. మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక హ్యాపీగానే ఉన్నావు.